వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. జూన్ 1 నుండి థియేటర్స్ ఇక నుండి బంద్ అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. అండ్ మరి ముందు ముందు ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఎందుకంటే హరిహర వీరమల్లుకు ముందే ఇదంతా జరగడం ఏంటి అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నేను దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్ హరిహర వీరమల్లుకి ముందే ఇదంతా జరగడం ఏంటి? అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అయితే స్పందించడం జరిగింది. అసలు ఇండస్ట్రీలో ఇదంతా కావాలని ఎవరైనా చేయిస్తూ ఉన్నారా, లేకపోతే నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అసలు ఏం జరుగుతుంది? అదే అంటే నాకు కూడా అదే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయ్యే టైంకే ఈ బందులు, థియేటర్స్ గొడవ ఏంటి మళ్ళీ తెర మీదకి రావడం. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే నడిపించారో టికెట్ల రేట్లు 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున మళ్ళీ ఇప్పుడు అదే ఎత్తుగడ వేశారా అనేది ఒక అనుమానం. అయితే ఈ ఎగ్జిబిటర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇట్లా కమిషన్ బేస్డ్ పెడితే బాగుంటుంది, పర్సంటేజ్ బేస్డ్, మేము బాగుంటాము, డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటారు, థియేటర్ యాజమాన్యాలు కూడా బాగానే ఉంటాయి అనే కాన్సెప్ట్లో వీళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే బంద్కు పిలుపునిచ్చారు. బంద్కు పిలుపునిస్తే ఎవరిని అడిగి బంద్కు పిలుపునిచ్చారు? ఒక సమాఖ్య, ఒక డెసిషన్, ఒక లేఖ రిలీజ్ చేయడం, ఒక పత్రికా ప్రకటన, ఏవో ఉంటాయి కదా. అవేవి లేకుండా ఇలా ప్రకటించడం ఏంటి, మరలా విత్డ్రా అయిపోవడం ఏంటి? ఇదంతా పెద్ద హైడ్రామా లాగా ఉంది. ఏంటి అంటే చీకట్లో బాణం వేశారు, తగిలితే తగిలింది లేకపోతే లేదు అని అనుకున్నారా, లేదా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకున్నారా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇండస్ట్రీగానే ఉంది. ఇంకా తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీగా ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో ఏదైతే 10 రూపాయలు 20 రూపాయలు చేశారో, లేదంటే థియేటర్ అది సినిమా రిలీజ్ టైంలో టికెట్లు పెంచుకోవచ్చు అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించింది. సరే మీరు పెంచుకోండి, మీకు కూడా లాభాలు కావాలి కాబట్టి అన్నట్టుగా. వైసీపీ ప్రభుత్వంలాగా చిప్ పెట్టలే. సో అంత ఫేవర్గా ఉన్నప్పటికి కూడా మీకు కనీసం కృతజ్ఞత లేదు, ప్రభుత్వం అంటే భయం లేదు మీకు అనే సందర్భం వచ్చేలాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు అదే జనసేనకు చెందిన కందులు దుర్గేష్ గారే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఆయన కూడా ఇవ్వలేమన్నారు. అసలు ప్రభుత్వం ఇంత ఇదిగా ఉండి మీకు ఏం ఇబ్బంది పెట్టకపోయినా, మీకు షూటింగ్లకు కానీ దేనికి కూడా అడ్డు చెప్పకపోయినా మీరు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా చేశారు? సడన్గా మీరే ఎందుకు బంద్ అన్నారు? మళ్ళీ మీరే ఎందుకు విరమించుకున్నారు? మీ వెనక అసలు ఎవరున్నారు? ఆ నలుగురు చేతులు ఎప్పుడు వినిపించే మాట అంటే ఆ నలుగురు ఇండస్ట్రీ అనేసరికి ఆ నలుగురు చేతిలో ఉంది. ఆ నలుగురు అంటే ఒకటి నలుగురు అనగానే వెంటనే 4 హీరోల పేర్లు చెప్తారు, లేదా 4 పెద్ద కుటుంబాల పేర్లు చెప్తారు. ఇప్పుడు కాదు, ఇది ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు బతుకున్న రోజుల్లో కూడా ఒక సభా వేదిక మీద ఇలాగే మాట్లాడారు. ఆ నలుగురు చేతుల్లో ఇండస్ట్రీ ఉందనుకుంటారు, చాలా పొరపాటు. ఎప్పుడు ఎవడి సినిమాలో సత్తా ఉంటే ఆడిదే థియేటర్స్, అంతేగాని నలుగురు అది పొరపాటు. జనరల్గా నలుగురు కూడా ఎందుకని అంటున్నారంటే మనిషి పోయాక నలుగురు కావాలరా మోయడానికి అని అంటారు కదా, ఆ సందర్భంలో అయి ఉండొచ్చు. సో దాన్ని చాలామంది పత్రికా ముఖంగా కొంతమంది విశ్లేషకులు ఆ 4 కుటుంబాలని చెప్పి గుచ్చి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ నలుగురు అనేసరికి ఎక్కువగా ఎవరెవరు ప్రొడ్యూసర్స్ ఉన్నారో కీలకమైన వ్యక్తులు, ఇప్పుడు ఆ పేర్లు ప్రస్తావించచ్చో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ చేతుల్లో థియేటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సినిమా మీద వచ్చే గ్రాస్ కలెక్షన్ మీద వచ్చిన లాభం సరిపోక మరలా ఎగ్జిబిటర్స్ ద్వారా కూడా కొంత కమిషన్ తీసుకోవచ్చు అని పర్సంటేజ్ రూపంలో వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ నుంచి కొంత కమిషన్ తీసుకోవచ్చిన ఉద్దేశంతో ఆ సింగిల్ స్క్రీన్స్ ఎవరికైతే ఎక్కువగా ఉన్నాయో, ఏ ప్రొడ్యూసర్ అయితే ఎక్కువ హ్యాండిల్ చేస్తున్నాడో వాడు వెనక నుంచి ఆడిస్తున్న నాటకం అనేది ఒక డౌట్. అయితే ఇవాళ రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్ గారు హోంశాఖ కార్యదర్శిని, హోంశాఖ సెక్రటరీని కలిసి అసలు దీని మీద మీరు కూపీలాగండి, ఒక హోంశాఖగా ఎందుకు ఎవరు వెనక ఉన్నారు ఇన్వెస్టిగేట్ చేయించండి, వీళ్ళ ఇష్టమైన థియేటర్లు బందా మళ్ళీ కాదా. మేబీ బండ గణేష్ గారు ఇచ్చిన ట్వీట్ కూడా అందుకే అయి ఉంటుంది. ఇప్పుడు ఎవడో చెప్తే వినేస్తారా? వీళ్ళు పెద్ద ఆస్కార్ నటు అని అన్నారు కదా, ఆస్కార్ నటులు కమల్ హాసన్లు ఎక్కువైపోయారని. ఎందుకు అట్లా మరి?
సార్ కొద్దిసేపు పవన్ కళ్యాణ్ గారి మూవీ ఇదంతా ఆపేపిద్దామని చెప్పేసి కొంతమంది ట్రై చేస్తున్నారని అనుకుందాము. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి మూవీ ఆపే దమ్ము ఎవరికైనా ఉందా ఇండస్ట్రీలో? అది మీరు ఒక ఫ్యాన్గా అడుగుతున్నారా లేదా నార్మల్ పర్సన్గా అడుగుతున్నారా తెలియదు కానీ, ఎందుకంటే ఆయన కూడా అదే సందర్భంలో మాట్లాడాడు. ఆయన సినిమా టికెట్లు 10 రూపాయలు పెట్టినప్పటికీ భీమ్లా నాయక్ సినిమాకు దేనికో అంత తక్కువ పెట్టినప్పుడు కూడా 70 కోట్లు కలెక్ట్ చేసింది. అది ఒక మోస్తరుగా ఆడిన సినిమా సూపర్ హిట్ అని అన్నాం, అలాగని ఫ్లాప్ సినిమా కాదు, అబోవ్ యావరేజ్ సినిమాగా ఆడింది. 70 కోట్లు కలెక్ట్ చేయడం ఏంటంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాలు అని చెప్పారు. ఇంకో ఓవర్సీస్ అవన్నీ వేరే లెక్కలు మరి. సో అప్పుడు ఆయన అన్నాడు, ఎన్ని పెట్టుకొని ఎన్ని కక్షలు సాధిస్తారు, సాధించని మనల్ని ఎవడు ఆపేది అన్నాడు. అది ఎప్పుడో చాలా వైరల్ అయింది. మనల్ని ఎవడు ఆపేది అనే విషయంలో అంటే ఆయన ఎంత స్టార్డమ్ ఉన్న హీరో యాక్చువల్గా. అంటే ఆయన నిజంగా చాలామంది పవన్ కళ్యాణ్ ఎందుకురా ఆయనకి రాజకీయాలు ఏమని అంటారు, కానీ ఒక విధంగా ఆయన సినిమాలే చేసుకొని యాడ్సే చేసుకుంటే ఈరోజు నాకు తెలిసి హైయెస్ట్ రెమ్యునేషన్ పెయిడ్ హీరో సూపర్ స్టార్గా ఇండియన్ స్క్రీన్ మీద నెంబర్ 1గా ఉండేవాడేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది నేనన్న మాట, రీసెంట్గా కీరవాణి గారు కూడా ఏదో సందర్భంలో మాట్లాడారు. అంటే అంత స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఆయన యాడ్స్ చేసుకోవచ్చు, సినిమాకి సంవత్సరానికి 2 సినిమాలు చేసుకున్న 1000 కోట్లు ఎటు పోవండి. అటువంటి వ్యక్తి ఎందుకు అన్ని మాటలు పడి అన్ని ఇబ్బందులు పడి నానా ట్రోల్స్ చేయించుకొని ఆ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలి? అంటే ఎవడో ఒకడు చదువుకున్నవాడో లేదా తెలివైన వాడో, ప్రజల కోసం ఆలోచించేవాడో, సామాన్యుడి కోసం కష్టపడేవాడో వాడు ఒక రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఎంతసేపు రాజకీయం మీరు చూడండి, చాలామంది పిల్లలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ మీ కెరియర్లో రాజకీయం అనే ఆప్షన్ ఎక్కడ ఉండదు. ఆడెవడో డాక్టరో ఇంజనీరో పైలట్టో ఏదో చెప్తాడు, మాస్టారో ఏదో అవుతాడు అంటాడు, కానీ రాజకీయ నాయకుడు అవుతాడని ఎక్కడా ఉండదు. అది ఎక్కడో 100 ఆప్షన్ 150 ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ 150 ఆప్షన్ నడిపించేది ఆ ఒక్క ఆప్షనే. అది ఎంతమందికి తెలుసు? అది చాలా సినిమాల్లో కూడా చొప్పిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు మేధావులు రాజకీయాల్లోకి రావాలి అనే సందేశాలు కూడా ఇస్తున్నారు. మండతం లాంటి సినిమాలు, యువ అనే సినిమాతో ఆయన ఒక మంచి సందేశం కూడా ఇచ్చాడు. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే మార్పులు జరగచ్చు, రావచ్చు. ఇప్పుడు ఈవెన్ సరిలేరు నీకెవరిలో కూడా అదే ఒక చిన్న సందేశం ఇచ్చాడు ఆయన, అనిల్ రావిపూడి. మిలిటరీ ఎవరైతే చేస్తారో కనీసం ఒక 2 ఏళ్ళు డ్యూటీ చేసిన వాడికి రాజకీయాల్లో పోటీ చేయడానికి అర్హత అని పెట్టేస్తే ఖచ్చితంగా మిలిటరీలోకి వెళ్తాడు ప్రతి ఒక్కడు. ఒక 2 ఏళ్ళైనా చేస్తాడు. చేసి బయటకు వచ్చాక రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే అక్కడున్న డిసిప్లైన్లో ఒక 10% వాడికి వంట పట్టినా ఇక్కడ రాజకీయాలు బాగుంటాయిగా. అట్లా అంటే అలాంటి చదువుకునే వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే బాగుండు అనుకునే వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఒకడు. సో అందుకు ఆయన ఇన్ని మాటలు పడినా ఇబ్బంది పడినా వచ్చాడు ఆయన. సో వచ్చి ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా ఇండస్ట్రీ సాధక బాధలు తెలుసు కాబట్టి అంత గౌరవంగా తీస్తే, వీళ్ళు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు మేము బంద్ ఫ్రీ రిలీజ్ లేదు తగ్గిస్తున్నా అంటే ఎట్లా? గత ప్రభుత్వంలాగా ఇబ్బందులు పెడితే అప్పుడు వీళ్ళు ఏమవుతారు? ఎన్ని లక్షల మంది కార్మికులు, సినిమా కార్మికులు, 24 క్రాఫ్ట్ సంబంధించిన అందరూ ఇబ్బంది పడతారుగా. అదే కాదు, దాని మీద ఆధారపడే కొన్ని ఛానళ్ళు, FM రేడియో నుంచి అన్ని చాలా వరకు మరి పాటలు ఎలా వస్తాయి? సినిమాలో తీయకపోతే పాత పాటలు వేసుకోవాలి ఇంకా ఆడన్నీ, అంతే కదా. థియేటర్స్, ఆ సైకిల్ స్టాండ్ వాడు, సమోసా వాడు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబ్యూటరు, తర్వాత ఛానల్స్, పోస్టర్స్, వ్లాగర్లు, అంతేనా? రివ్యూస్ రాస్తాడా? రివ్యూ కూడా ఎలా బతుకుతాడు సినిమాలు తీయకపోతే? ఎవరి నుంచి బతకాలి? సో అలాంటి ఇండస్ట్రీని కాపాడుకోవాలి కాబట్టి చూడాలి మరి. అంటే సడన్గా ఒక్కసారిగా బంధు మళ్ళీ నేను ఫ్రీ లేదు అదేం లేదు అన్నారంటే ఎవడో దీని వెనక పెద్ద నాయకుడే ఉన్నాడు, ఉండుండొచ్చు అని కందుల దుర్గేష్ గారు హోంశాఖ సెక్రటరీని కలిశారట, లేఖ కూడా రాసి ఇచ్చారు. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. ఎవడు నిజంగా పెద్ద పార్టీ వాడు ఎవడైనా తెర వెనుక నడిపిస్తున్నాడా, లేదా పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాడు ఇలా ఇవ్వడం చేస్తున్నాడా, లేదా ఇండస్ట్రీని ప్రభుత్వానికి దూరం చేద్దామనే ఉద్దేశంతో ఎవడైనా గేమ్ ఆడుతున్నాడా అనేది బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి ఇందులో ఎటువంటి తిమింగలం బయటపడుతుందో తెలియదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.